సహదేవ్ గారు ఏంటంటే ఆవిడకి పాలసీ తీసుకోకముందు ఈ ప్రాబ్లం లేదని చెప్పి, ఆయనకి హస్బెండ్ కాబట్టి తెలుసు కదా, సో ఆయన ఏంటంటే దీని రిలేటెడ్గా కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళి అక్కడ కోర్టులో కేసు వేశారు. అండ్ కేసు వేసిన తర్వాత హెచ్డిఎఫ్సి యొక్క లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నిటిని కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. ఆ కోర్టుకి సబ్మిట్ చేసిన ప్రూఫ్స్లో ఏమున్నాయంటే ఆ రిపోర్ట్స్ సిగ్మా హాస్పిటల్గా వీళ్ళు సబ్మిట్ చేశారు. అండ్ ఆ రిపోర్ట్స్లో సైన్ చేసిన డాక్టర్ కె అనూప్ కుమార్ గారు అనమాట, ఆయన సైన్ చేసినట్టుగా హెచ్డిఎఫ్సి అయితే ప్రూఫ్ సబ్మిట్ చేసింది. దాని తర్వాత కోర్టు డాక్టర్ కె అనూప్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిచి ఇలా ముందు జరిగిందో ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా, సో దానిలో భాగంగా ఆయన పిలిచినప్పుడు ఆయన చెప్పిన షాకింగ్ థింగ్ ఏంటంటే, నేను ఏదైతే వీళ్ళు రిపోర్ట్స్ డేట్లు చూపిస్తున్నారో అప్పటికి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు, ఆ సంతకం నాది కాదు, ఫోర్జరీ చేశారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుంచి ఆయన చెప్పడంతో కోర్టు ఇన్సూరెన్స్ కంపెనీని ఆ 75 లక్షలతో పాటు 7% ఇంట్రెస్ట్ అప్పటి నుంచి ఏదైతే క్లెయిమ్ పే చేయాల్సి ఉన్నదో అప్పటివరకు క్యాలిక్యులేట్ చేసి అండ్ వాళ్ళు కోర్టు రిలేటెడ్ ఛార్జెస్ ఏవైతే వాటిని కూడా ఇన్సూరెన్స్ కంపెనీని పే చేయమని అయితే ఆదేశించింది. దీనివల్ల ఆ నామినీకి ఆ డబ్బులు అయితే వచ్చాయి. ఇక్కడ ప్రాబ్లం అక్కడితో ఎండ్ అవ్వలేదు.